ఇండియాలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగం గురించి ఈ మధ్య కాలంలోనే లాన్సెట్ వాళ్ళు ఒక అద్భుతమైన స్టడీ ఇచ్చారు. ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చదివినిపిస్తాను. ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ లెడ్ టు 60% ఆఫ్ సెప్సిస్ డెత్స్ ఇన్ ఇండియా. లాన్సెట్ స్టడీ వీళ్ళు ఏం తీసుకున్నారంటే టాపిక్ సెప్సిస్ మూలం చచ్చిపోయే వాళ్ళు భారతదేశంలో 2,90,000 మంది ఏటా చచ్చిపోతున్నారంట. ఈ 2,99,000లో ఈ సెప్సిస్ కారణమైన ప్రధాన కారణాల్లో ఆల్మోస్ట్ 60% అవది వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఓవర్ యూజ్ ఆర్ రాంగ్ఫుల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఈజ్ ఎగ్జాక్టింగ్ ఏ టోల్ ఆన్ ది హెల్త్ ఆఫ్ ఇండియన్స్ విత్ ఏ లేటెస్ట్ లాన్సెట్ స్టడీ షోయింగ్ దట్ 60% ఆఫ్ ది 2.9 million sepsis deaths in the country in 2019 were caused by antimicrobial resistance. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2,90,000 మంది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, ఏఎంఆర్ అంటారు దాన్ని. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఈ డ్రగ్స్కి అది రెస్పాండ్ కాకపోవటం. ఈ యాంటీబయాటిక్స్ ఎంత సర్వనాశనం చేసినంటే నిజంగా ఇండియన్స్లో వీళ్ళు స్టడీ చెప్పారని కాదు, మన ఇండియాలో ఎక్కువగా యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం మొదటి నుంచి అలవాటు ఉంది. ఇది పూర్తిగా డాక్టర్లకు తెలుసు కాదు, వాళ్ళకి అలా ఫీడ్బ్యాక్. మంచి డాక్టర్లు కూడా వాళ్ళని పైన కూర్చొని గైడ్లైన్స్ పేరుతో ఇలా రుద్దేశారు. నిజంగా చూడండి, ఏ చిన్న జబ్బు వచ్చినా మీరు వెళ్ళండి, విపరీతమైన యాంటీబయాటిక్స్ పెడుతున్నారు. ఎంత హై పవర్, ఎంత లావు బిళ్ళలు, ఎంత డోస్ ఇస్తే ఆ డాక్టర్ని అంత మంచి డాక్టర్ కింద పిలుస్తారు. చిన్న వూండ్ ఉంటుంది, లేదా ఒక పెయిన్ ఉంటుంది, పన్ను పోవటం ఇంకోటో, వెంటనే తగ్గాలంటే 5-6 రోజులు తగ్గకుండా వాడండి అని చెప్తారు. ఈ వాడిన తర్వాత మన కడుపు మొత్తం మంచి బ్యాక్టీరియా మేజర్గా ఉంటుంది. మన శరీరంలో మేజర్ ఉండి మనం కాపాడేది జీర్ణ వ్యవస్థకి పూర్తిగా బాధ్యత వహించేది మంచి బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా. ఇది గట్ మైక్రోబియం అంటారు దీన్ని. ఇది సర్వనాశనం అయిపోతుంది. ఒక చెరువులో ఏదో ఒకటి 2 కప్పలు ఉన్నాయి, అటు చంపుదామని మందు పెట్టారనుకోండి, చేపలన్నీ చచ్చిపోతే ఏంటి పరిస్థితి? కలుపు మందు కోసం మందు పెడితే వరిచేనంతా చచ్చిపోతే ఎలానో, అలానే వీళ్ళు ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఇచ్చారో వీళ్ళకేం తెలియదు, దొరికినట్టు చంపేయటమే. అంటే మంచి లేదు చెడు లేదు మొత్తం భస్మం చేసేయటమే. అంటే ఇంట్లో ఎలుకని చంపాలంటే మీరు ఇల్లు దగ్గర పెట్టాలి, ఇది కాన్సెప్ట్లో డిజైన్ చేశారు దాన్ని. సో చేస్తారు. అది వచ్చిన తర్వాత ఏమవుతుంది, సరే ఆ ప్రాబ్లం ఎట్టాగు మన ఇమ్యూనిటీ తగ్గుతుంది. అక్కడి నుంచి అక్కడికి గ్యాస్, కడుపు నొప్పులు బిగిన్ అవుతాయి. మళ్ళీ వరుసనే హాస్పిటల్ చుట్టూ తిరగటం, ఆ గ్యాస్ మందు పడితే వేరే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, దాన్ని చూసి వేరే రోగాలు వస్తాయి. వాటి నుంచి కిడ్నీలు పోతాయి. వాటి కిడ్నీలు పోయిందంటే కిడ్నీకి బీపీకి రిలేషను, బీపీ పెరుగుతుంది, దానికి మందులు పడతారు, దానివల్ల ఇంకా కిడ్నీలు పోతాయి. ఒక విషవలయం. ఇదంతా ఒక చిన్న యాంటీబయాటిక్ వల్ల మిగిలేది. భారత ప్రభుత్వం కూడా ఈ మధ్య మేలుకుని చాలా దుర్మార్గాలు చేస్తున్నారు వీళ్ళంతా. అసలు ఓవర్ ది కౌంటర్ ఎవడెడితే ఏ మందుల షాపులో అయితే ఆ మందుల షాప్ తొక్కల బిల్లు అవసరం ఏం అసలు యాంటీబయాటిక్స్ ఇవ్వండి అండి, నాకు మా అబ్బాయికి జ్వరం వచ్చింది, మా అబ్బాయి తలనొప్పి వచ్చింది, ఎవడైనా ఇచ్చేస్తారు మ్యాక్సిమం. ఇక అందరూ తిరిగేలేదు, నో ప్రిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే దీని సంచరి ఎక్కువ ఇస్తారు. చాలామంది తెలియక మాడతారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. క్వాలిఫైడ్ డాక్టర్ జీవనం తప్పితే అదేం మనకు వస్తుంది? మీరు మామూలుగా మందుల షాప్ కొంటాడు, కొంచెం జాలిపడి కనీసం ఒక లో డోస్ ఇస్తాడు. మీరు కనుక చాలామంది డాక్టర్లు, నేను అందరూ నేను అంటలా, కొంతమంది మినహాయింపు. మెజారిటీ డాక్టర్కి వెళ్తే మీకు బస్తా నిండిపోద్ది. మందుల షాప్లో జరిగిన దానికంటే ఈ ఎండీ డాక్టర్ల కారణంగా చచ్చిపోయే సంఖ్య ఎక్కువ. ఈ ఎండీ డాక్టర్ల అజ్ఞానం కారణంగా, వీళ్ళ ఓవర్ యాక్షన్ కారణంగా చచ్చిపోయే వాళ్ళకి నేను ప్రాక్టికల్గా మీకు ఉదాహరణ చెప్తాను. ఒక స్టడీ చెప్తాను, మెటా అనాలిసిస్ చెప్తాను మీకు దాన్ని. ఇది ఒక మెటా అనాలిసిస్. దీన్ని ఎన్నాళ్ళు తీసుకున్నారంటే ది స్టడీస్ ఇంక్లూడెడ్ ఇన్ ది మెటా అనాలిసిస్ స్పాండ్ ఏ పీరియడ్ ఆఫ్ 32 years, 1964 నుంచి 1996 వరకు తీసుకున్న ఒక అతిపెద్ద మెటా అనాలిసిస్ స్టడీ. ఇది 32 సంవత్సరాల పాటు ఏ మార్పులు రాలేదు. వీళ్ళు ఇది ఎందులో పబ్లిష్ చేశారంటే ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్, జామాలో ప్రింట్ చేశారు 1998. హెడ్డింగ్ ఏంటంటే ఇన్సిడెన్స్ ఆఫ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఇన్ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్. యూఎస్లో మాత్రం చేశారు. వీళ్ళ కంక్లూజన్ ఏంటంటే 1994 ఆ సంవత్సరం ఒక అమెరికాలో తీసుకుంటే ఓన్లీ యూఎస్ ఎలోన్ డెత్ కారణం తీసుకుంటే హార్ట్ అటాక్ కారణంగా 7,43,000 మంది చనిపోయారు అమెరికాలో. 7,43,000 మంది. క్యాన్సర్ కారణంగా 5,30,000 మంది చనిపోయారు. స్ట్రోక్ కారణంగా 1,50,000 మంది చచ్చిపోయారు. ఇది 3 ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. 4వ ప్లేస్ ఏంటి తెలుసండి, 1,06,000 మంది పేషెంట్స్ డైడ్ ఫ్రమ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్. మళ్ళీ ఈ డ్రగ్ రియాక్షన్స్ ఏమన్నా డ్రగ్గులు ఏదో మందు షాపులకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుని ఓవర్ అబ్యూజ్ చేయటం, లేదా వేరే మందులు కాంబినేషన్ పడకపోవటం కాదు. అవేవి ఈ లిస్టులోకి తీసుకోవాలి. అవి తీసుకుంటే ఇంకా చాలా భారీ లిస్ట్ అవుతుంది, దీనికంటే 10 రెట్లు పెరుగుతుంది. చాలా కలపలేదు వీళ్ళు దీంట్లో. అది ఓవర్ డోసింగ్ కానీ, లేకపోతే డ్రగ్ అబ్యూజ్ కానీ, అలాగే థెరపాటిక్ ఫెయిల్యూర్స్ కానీ, అట్లనే అంటే అవి ఏమీ కలపల. అసలు కంప్లీట్ తీసేసి కేవలం డ్రగ్గు ఇది పక్కా ఒరిజినల్ అని సైన్స్ ఏదైతే నిర్ధారించి వీళ్ళు ఇచ్చారో ఆడు కూడా పక్కాగా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఇతర డ్రగ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేసిన ఆ డెత్సే అది. 106,000 మంది
దే ఆర్ కిల్డ్ బై ప్రాపర్లీ అడ్మినిస్టర్డ్ డ్రగ్స్ ఈచ్ ఇయర్ ఇన్ అమెరికా. అది ఇంకా చెప్పాలంటే ఇది చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య మాత్రమే. అదే రోజున భయంకరమైన సైడ్ ఎఫెక్ట్లతో క్రానిక్ వేలతో చావు దాకా వెళ్ళిన వాళ్ళ సంఖ్య 22 లక్షల మంది. 22 లక్షల మంది అంటే చూడండి, ఇది డ్రగ్ ఎండి డాక్టర్ల అజ్ఞానం దీని మూలాన వచ్చిందనేది పక్కా రిపోర్ట్. ఇదేమో నోటి మాటలు మాట్లాడేది కాదు. మీరు కూడా గతంలో కొన్ని వీడియోలు కూడా చూశారు, అనేక వీడియోలు. ఇది పక్కా ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ మెటా అనాలిసిస్ ఇందులో పబ్లిష్ అయింది. ఎవడన్నా కనుక మాట్లాడి తెలిస్తే అది నేను పెడతాను, చూడండి. చక్కగా నేను పెట్టి చూపిస్తాను మీకు ఆ వివరాలు కూడా. సో ఇది ఫ్యాక్ట్స్. నిజంగా ఎంత దారుణాలు జరుగుతున్నాయంటే మందుల ఎఫెక్ట్ వలన. స్టాటిన్ వేసుకుంటే 130 పైన జబ్బులు కొత్తగా వస్తున్నాయని అమెరికాలో డాక్టర్స్ ఆ ఫెడరేషన్ వాళ్ళే చెప్పారు. కార్డియాలజిస్టులే ఇచ్చే లిస్టు చూస్తే 130 పైన ఉంది. ఓన్లీ స్టాటిన్ అనే లిపిటర్ అనే డ్రగ్ వాడటం వలన, ఇది అటోర్వాస్టాటిన్ డ్రగ్ వాడటం వలన. భారతదేశం అంతా విచ్చలుడు వాడేది ఆ డ్రగ్గే. అది ఆ లిస్ట్ కూడా మీ పక్కన పెడతాను. ఒక లిస్ట్ దండకం ఎంత ఉందో చూడండి. ఇంత దండకం స్టాటిన్ వలన. బీపీకి వేసుకుని మందు బిడ్డలు వేసుకుంటే కిడ్నీని కుళ్ళబొడి చౌత పారేస్తుంది. పెయిన్ కిల్లర్ గట్టిగా 4 రోజులు వేసుకోవాలంటే అసలు ఎవడైనా మందు షాప్కి వెళ్ళి తీసుకున్నా, డాక్టర్ ఇచ్చింది వేసుకుని అక్కడ కిడ్నీ మిగలదు. మీరు వేసుకునే ప్రతి మెడిసిన్ సర్వనాశనం చేసేది. ఇన్సులిన్ శరీరాన్ని సర్వనాశనం చేస్తుంది. వీళ్ళు ఇచ్చే ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ కిడ్నీలు పోవటం ప్రధాన పాత్ర. అలానే స్టాటిన్స్ వాడటం, అన్ని రకాల ట్యాబ్లెట్లు, ప్రతి ట్యాబ్లెట్లో ఉండే కెమికల్స్, ఈ కెమికల్స్ కిడ్నీలు వెళ్ళి సర్వనాశనం చేస్తున్నాయి. కెమికల్స్ ప్రాసెస్ అవ్వాలి కదా, ఎక్కడ ప్రాసెస్ అవుతాయి? అవన్నీ నెఫ్రాన్లను ధ్వంసం చేయటం, కంప్లీట్గా లివర్లను పాడు చేయటం. మందులు అంటే కెమికల్సేగా, నేచర్లో కూడా అదే కాంపౌండ్ ఉంటుంది కదా, అదెందుకు వాడరు? అది వాడితే సైడ్ ఎఫెక్ట్లు రావు. ఇది వీళ్ళ మోడస్ ఆపరండి. ఏ జబ్బు కానీ అసలు స్టెరాయిడ్ చూడండి, సచ్చరే. క్యాన్సర్ చూడండి, కీమోథెరపీలు, రేడియేషన్ పేరుతో జరిగే అరాచకాలు. అసలు నెత్తి మీద జుట్టు ఊడిపోయి ఏదైనా మందెత్తి మేలు జరగాలి కానీ నెత్తి మీద జుట్టు ఊడిపోయి, నాలుగు బొగ్గులా మాడిపోయి, చర్మం కాలిపోయి, గుడ్లు బయటకు వచ్చి పేలిపోయి, అసలు ఏంటిది? ఏం సైడ్ ఎఫెక్ట్లు? సైడ్ ఎఫెక్ట్లు కూడా హద్దు ఉంటుంది కదా. జీవితాంతం వెంటాడతాయి. సలైవరీ గ్లాండ్ ఎండిపోతాయి. జీవితాంతం వాళ్ళు సఫర్ అవ్వాల్సిందే. పేగులు మాడిపోవటం, డైజెస్టివ్ లైన్ పగిలిపోవటం. మందులతో ఒకటా రెండా? అరే చిన్న ట్యాబ్లెట్ ఏదైనా పడిందంటే అసలు ఇక తెల్లారు డీహైడ్రేషను, ఆ గొంతు ఎండిపోవడం, పిడసకట్టుపోవటం. అసలు ఏంటిది? అసలు ఎక్కువ తక్కువ అయితే ప్రాణాల మీద తెచ్చుకుంటాం. ఇది అఫీషియల్ ఫిగర్. 4వ లీడింగ్ డెత్ కాజ్ ఇది. అంటే కార్డియాక్ స్ట్రోక్స్, కార్డియాక్ డెత్స్, అట్లనే క్యాన్సరు. తర్వాత చూస్తే 4వ ప్లేస్లో ఉందంటే అంటే షుగర్లు, బీపీలు, యాక్సిడెంట్లు, సహజ మరణాలు, వీటన్నిటికంటే 4వ లిస్ట్ పెద్దది. 4 లిస్టులో ఉన్నది. 36 ఏళ్ళ నుంచి అలా ఉంటానే వచ్చింది. ఈ రోజుకి అంతకంటే ఎక్కువగా ఉందో తక్కువ లేదు. వీళ్ళ కారణంగా అప్పట్లోనే నెలకి ఏది కేవలం ఈ అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్లు వచ్చి చచ్చిపోయిన వాళ్ళ డ్రగ్స్ విలువే $4 బిలియన్ యుఎస్ ఒక్కదాంట్లోనే. అది వాళ్ళ మార్కెట్. అందుకనే మందులు అలా సృష్టిస్తున్నాం. కిడ్నీ పోకుండా బీపీని తగ్గించే బిళ్ళలు మనం క్రియేట్ చేయలేం. బీపీ అట్టాకు తగ్గదు, వేరే విషయం. పెయిన్ కిల్లర్లో కిడ్నీ పోకుండా తయారు చేయం. అంతే, చేయలేక ఎందుకు శుభ్రంగా చేస్తారు. ఎవడన్నా తయారు చేసిన కనిపెట్టారంటే ఆయన అక్కడ మెడకాయ బుచ్చు బయటకు వస్తారు. ఎందుకు చేసుకొచ్చారటంటే అన్ని వాళ్ళ ఆసక్తి ఏంటంటే దీంతో జబ్బు తగ్గుతున్నారు కాదు, ఈ దీని వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అంటే దానికి ఒక అచ్చు కూడా, ఆమోద ముద్ర కూడా ఉంటుందిగా. ఎలా ఉంటుంది, తప్పదు ఇంతని ఆమోద ముద్ర ఎంచుకునే కదా లైసెన్సర్ కిల్లర్స్ ఉంటారు కదా, ఇలానే ఉంటుంది వెళ్తే అంత. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్స్ అని. బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్స్లో రకాలు. బ్యాన్ చేసిన యాప్స్ ఉంటాయి, గవర్నమెంట్ అప్రూవ్ చేసినవి ఉంటాయి. గవర్నమెంట్ అప్రూవ్ చేసిన మెయిల్ చేస్తే మీకేమన్నా ఆ బెట్టింగ్ ఆడితే ఒళ్ళు గొల్లవదా? ఎందులోనే అవుతుంది కదా, ఊరిని అంటారంతే. ఇదంతా ఇట్లాంటివన్నీ అసలు బెట్టింగ్ అనేది ఉండకూడదు కదా. ఒకళ్ళంటే ఉదాహరణకు అర్థం కావడం చెప్తున్నాను మీకు. అలానే ఇందులో కూడా చెడ్డ డ్రగ్లు అసలు మీరు ఎందుకు ఇస్తున్నారు? అట్లా ఈ మధ్య కూడా జీనోమ్ ఫౌండేషన్ అని వాళ్ళు చెప్పారు 26% వాళ్ళకి అసలు పని చేయట్లేదు, 13% వాళ్ళకి ఏమో ఓవర్ యాక్షన్ చేస్తున్నాయి. ఇది కార్డియాలజీలో ఈ స్టంట్లు వేసినాక లేకపోతే బైపాస్లు చేసినాక వేసే మందులని. అంటే 39% పని చేయట్లేదు. పైగా సైడ్ ఎఫెక్ట్లు పుట్ట ఇవన్నీ. మరి ఇవ్వటం వలన ఎవరికి మేలు జరుగుతుంది? మందుల కంపెనీలకు తప్ప, ఆ వ్యవస్థకు తప్ప. ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. సో వీళ్ళ స్టడీ ఇదే. సెప్సిస్ కారణంగా, ఇది ఒక సెప్సిస్ కారణంగా వచ్చిన డెత్స్లోనే 60%, అంటే 2,90,000 60% ఉన్నాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఇదంతా ఇవన్నీ ఆపచ్చు. కరోనా టైంలో వీళ్ళు కొట్టే స్టెరాయిడ్ మూల దగ్గర ఓవర్ యాక్షన్కి ఎన్ని కోట్ల మంది బలైపోయారు. ఆ వ్యాక్సిన్ల కారణంగా వాళ్ళు ఎంతమంది గుండె జబ్బులు చచ్చిపోతున్నారు. భయంకరమైన అనర్థాలు జరుగుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. మందులు వాడాల్సిన కర్మేం పట్టలేదు. ఇప్పుడు నేను మీకు ఊరినే ఏదో చెప్పి బెదరేయటం కాదు, ప్రతిదానికి ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది. వీఆర్ కట్ ఇట్ ఈస్ ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ ది వరల్డ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది క్రానిక్ డిసీజెస్, మోస్ట్ ఆఫ్ ది ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఆల్మోస్ట్ ఎవ్రీ లైఫ్ స్టైల్ డిసీజ్. అన్నిటికీ అద్భుతమైన పరిష్కారం వీఆర్ కడెడ్.
ఇవాళ మన డైట్తో తగ్గంది లేదు. సొరియాసిస్లు, ఎగ్జిమాలు, రొమటైడ్ ఆర్థరైటిస్లు, ఎస్ఎల్ఈలు, జాగ్రన్ సిండ్రోమ్లు, ఎంసీటీడీలు, మయోసైటిస్ల దగ్గర నుంచి, అలాంటి ఆటోఇమ్యూన్ దగ్గర నుంచి, టైప్ 1 డయాబెటీస్ తగ్గడం లాంటి మెరకల్స్ దగ్గర నుంచి, అట్లనే సిటీ కాల్షియం స్కోర్లు 5679 ఉండే కాల్షియం స్కోర్లు 5000 దాకా తగ్గి 2 నెలల్లోనే తగ్గిపోవటం, అట్లా 0లకు రావటం సిటీ కాల్షియం స్కోర్లు, అలానే 4700 ఉండే ట్రైగ్లిజరైడ్స్ నార్మల్కి రావటం, ఒకళ్ళ ఇద్దర కొన్ని వేల మందికి ట్రైగ్లిజరైడ్స్ కానీ అబ్నార్మల్ ఫిగర్స్ అని తగ్గటం, హెచ్డీలు 100 పైన పెరగటం, షుగర్ పోవటం, బీపీ పోవటం, థైరాయిడ్ పోవటం, హషమోటోథైరాయిడిస్ పోవటం, క్రాన్స్ లాంటి దగ్గర నుంచి అన్నిటికీ పరిష్కారం నేచరే. డైట్ ఏం కాదు, నేను నేచర్ని బెస్ట్గా ప్రపోజ్ చేస్తున్నాను. మిగిలిన ప్రపంచంలో అన్ని విభాగాలు ఫెయిల్ అవడానికి ఒక్క వీఆర్ క్యాండిడేట్ సక్సెస్ అవడానికి కారణం, మిగిలిన అందరూ మెటబాలిజం మార్చకుండా మందులు ఇవ్వాలని చూస్తారు. ఒక్క వీఆర్ క్యాండిడేట్ మెటబాలిజం మారుస్తా ఆహారంతో తగ్గిస్తుంది. మనం మూల కారణాన్ని సరిచేయటం ద్వారా జబ్బును తగ్గిస్తాం. వాళ్ళు సిమ్టమ్ని సప్రెస్ చేసి తాత్కాలిక ప్రయోజనం మనకు చూపించడం ద్వారా ఈ వ్యవస్థను పెంచి పోషిస్తూ ఉంటారు. మనకి ఏది కావాలనేది విజ్ఞాన ప్రజలు మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.